నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. క్రీడా పోటీల్లో పాల్గొని యువతకు అండగా ఉంటామని దామరంచ గ్రామ ఉప సర్పంచ్ కవిత అశోక్ ముద్రాజ్ అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ గ్రామంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. పాఠశాల ఆవరణలో చెత్తా చెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. తన సొంత ఖర్చులతో పాఠశాల ఆవరణలో సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత క్రీడలపై దృష్టి సారించాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. గ్రామంలో యువత క్రీడలు ఆడే విధంగా తాము అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఓకే ఓకే మెదక్ జిల్లా వెల్దుర్తి మండల్ దామరంచ విలేజ్. ఇక్కడ స్కూల్లో అంతా చెత్త అది ఉండే డోజర్ ట్రాక్టర్ పెట్టి వార్డ్ నెంబర్ ఉప సర్పంచ్ గారు అంతా క్లీన్ చేయడం జరిగింది. దీంతోపాటు 12,500 పెట్టి సీసీ కెమెరా ఫిట్ చేయడం జరిగింది. అలాగే ఈ టోర్నమెంట్ 3 రోజులు క్రికెట్ పెట్టడం జరిగింది. పిల్లలకు ఈరోజు ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది గెలిచిన వారికి. ఇది మేము చేసుకుంటూ వస్తున్నాం. వార్డ్ నెంబర్ 9 మంది ఉప సర్పంచ్ గారు కలిసి ఇదంతా చేయడం జరిగింది. గెలిచిన వారికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. సెకండ్ ప్రైజ్ సెకండ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే వైద్యాధికారులు సమయపాలన పాటించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి అనంతరం నూతనంగా నిర్మిస్తున్న సిహెచ్సి హాస్పిటల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఉచిత నాణ్యమైన వైద్యం అందాలని, వైద్యులు సమయపాలన పాటించాలని, మందులన్నీ అందుబాటులో ఉండాలన్నారు. నూతనంగా నిర్మించిన పిహెచ్సి త్వరగా పూర్తి చేసి ప్రజల సేవలకు అందుబాటులో తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కంప్లీట్ చేసేయండి 1-2 కల్లా మొత్తం కంప్లీట్ చేసేసారు. ఇంకేం పెండింగ్ ఉన్నాయి సార్? సార్ ఓన్లీ ఫ్యాన్స్ ఒకటి పెట్టారు సార్. టోటల్ పెయింట్ అయిపోయింది సార్. డబ్బు ఇంకా కొన్ని అక్కడ బోర్డ్స్ పెట్టలేదు కదా. ఇంకా ఆర్థరైటిస్ వాళ్ళకి ఏం చెప్తున్నారు సార్? ఇక్కడ మన దగ్గర అయితే డైలో మాత్రమే వాళ్ళకి ఏంటి ట్రీట్మెంట్ ఫస్ట్ టైం బట్టి అయ్యం చూపిస్తాము. అది కూడా అందరికి పెయిన్ ఉంటుంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నర్సాపూర్ పట్టణంలోని పలు వార్డుల్లో ఆమె పర్యటించి ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ప్రచారంలో భాగంగా సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకు అసాధ్యమైన హామీలు ఇచ్చి నేడు వారిని మోసం చేసిందని విమర్శించారు. సామాన్య ప్రజలను నమ్మించి వంచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటుతోనే సమాధానం చెప్పాలని ఆమె ప్రజలకు వివరించారు. చలాన్లు బాకీ ఉంటేనేమో మన
డిడక్ట్ చేయమంటుంది సీఎం. మరి ఇవన్నీ బాకీ ఉన్నాడు కదా, మరి బాకీ ఉంటే వాళ్ళు కూడా ఖజానా నుంచి మనకు డైరెక్ట్ అకౌంట్కి రావాలి కదా, ఇవ్వాలే తీసుకోవాలి. మరి తీసుకుంటా కానీ ఇవ్వాల్సింది ఇవ్వదు అన్నట్టు మన బుద్ధి చెప్పాలి. ఇప్పుడు మనం ఎట్లయినా బీఆర్ఎస్ పార్టీకి అకౌంట్ నుంచి డిడక్ట్ చేయమంటున్నారు కదా, మరి ఇవన్నీ వాళ్ళు కూడా బాకీ ఉంటారు కదా, వాళ్ళు కూడా మనకి ఇవ్వాలి కదా, మన అకౌంట్లో వేయాలి కదా, ఇచ్చి పుచ్చుకోవాలి కదా. అందుకనే మరి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయండి. రేపు పొద్దున మున్సిపల్ ఎలక్షన్స్లో అన్ని విధాలుగా మీకు అందుబాటులో ఉంటాం, సరేనా? మర్చిపోకండి. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి నర్సాపూర్ టౌన్లో వాడ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికలప్పుడు గ్యారంటీ కార్డు ఇచ్చి సంతకాలతో సహా ఇచ్చి మోసం చేసిందో దానికి మరి బాకీ కార్డుని రిలీజ్ చేస్తూ వారికి ఇస్తూ తిరగడం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు మహిళలకు 2,500 ఇస్తామన్నారు, మోసం చేయడం జరిగింది. దానికోసం ఒక్కొక్క మహిళకు 2 సంవత్సరాల పాటు మనం ఆలోచన చేసుకుంటే 62,500 రూపాయలు బకాయింది. అదేవిధంగా వృద్ధులకు పెన్షన్స్ ఇస్తాం, 4,000 చేస్తామని చెప్పేసి అని ఒక్కొక్క వృద్ధుడికి 50,000 రూపాయలు బకాయింది. వికలాంగులకు 6,000 చేస్తామని చెప్పి వాళ్ళకి 24 నెలల్లో 50,000 బకాయింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తులం బంగారం ఇస్తామన్నారు, అది బాకీ ఉంది. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. నార్సింగ్ మండలం జప్తి శివనూరు గ్రామానికి చెందిన నూతన పాలకవర్గ సభ్యులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ను మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ మోహన్ నాయక్ స్వగ్రామమైన జడ్ చెరువు తాండాకు ఇచ్చేసిన పాలకవర్గం ఆయనకు పూలబొకే అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి మరియు స్థానిక సమస్యలపై పాలకవర్గం డాక్టర్ మోహన్ నాయక్తో చర్చించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన పాలకవర్గానికి ఆయన అభినందనలు తెలియజేస్తూ గ్రామాభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మరియు సంక్షేమ పథకాల అమలుకు నూతన పాలకవర్గం అంకితభావంతో పనిచేయాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా పోలీస్ శాఖ చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుందని మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రజావాణి హాల్ నందు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ అధికారులు సిబ్బందికి నిర్వహించిన రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అరైవ్ అలైవ్ అంటే కేవలం ఒక నినాదం మాత్రమే కాదని అది రక్షణాత్మక డ్రైవింగ్ అని వివరించారు. మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి చర్యలే ప్రమాదాలకు ప్రధాన కారణాలని ఆయన గుర్తు చేశారు. కలెక్టరేట్ ఉద్యోగులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. అదనపు ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలను ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి చేరవేసి మెదక్ జిల్లాను ప్రమాదరహిత జిల్లాగా మార్చడమే పోలీసుల లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా నిబంధనలు పాటించినప్పుడే ప్రాణ నష్టాన్ని అరికట్టగలమని తెలిపారు. బండి తయారు చేసినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే సౌండ్ వస్తుంటుంటారు అని. ఆ సౌండ్ అవాయిడ్ చేయడం కోసం దానికి ఏం చేస్తారంటే మోటారు వాహనాల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని మరియు తూప్రాన్ ఆర్డీఓ సార్ మరియు నర్సాపూర్ ఆర్డీఓ గారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన మన అదనపు కలెక్టర్ శ్రీ ఎం నగేష్ గారికి మరియు ఆర్డీఓ మేడం మెదక్ గారికి, ఐపాల్ నర్సాపూర్ గారికి, ఆర్డీఓ నర్సాపూర్ గారికి, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన మన అదనపు కలెక్టర్ శ్రీ ఎం నగేష్ గారికి మరియు ఆర్డీఓ మేడం మెదక్ గారికి, ఐపాల్ నర్సాపూర్ గారికి, ఆర్డీఓ నర్సాపూర్ గారికి. వాళ్ళు మారిన మళ్ళీ కొద్దిగా వచ్చింది. దీనికి సంబంధించి అంటే మనకు ఎలా ఉంటుందంటే బిహేవియర్ చేంజ్ మనలో పరివర్తన కావాలి. సార్ ఆప్షన్ కూడా ఉంటుంది. సార్ ఆప్షన్ నాట్ ఉంటుంది. ఫస్ట్ చేంజ్ ప్రాబ్లం చేయాలనుకుంటే చేంజ్ ద టాస్క్ స్టార్ట్ ఫ్రమ్ మైసెల్ఫ్ అని చెప్పేసి సార్ ఆప్షన్ కూడా జరుగుతుంది.
మా కలెక్టర్ జిల్లా కలెక్టర్ మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఎల్లాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన యేసుకృప చర్చ్ మినిస్ట్రీస్ ప్రార్థన మందిరం శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. పాస్టర్ దావీద్, సిస్టర్ మంజుల దంపతుల నేతృత్వంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ దావీద్ మాట్లాడుతూ, ఒకప్పుడు చెత్తాచెదారంతో ఉన్న ఈ స్థలాన్ని శుభ్రపరుచుకుని 2010 సంవత్సరం నుంచి గత 15 ఏళ్లుగా ఇక్కడే ప్రార్థన చేస్తున్నామని తెలిపారు. ఎల్లాపూర్ గ్రామస్తులతో పాటు ఇతర ప్రాంతాల సంఘ సభ్యుల సహాయ సహకారాలతో ప్రభు ఆశీస్సులతో నేటికి మందిర నిర్మాణం పూర్తి కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నూతనంగా నిర్మించిన ఈ మందిరాన్ని ముఖ్య అతిథులు జాన్ ప్రవీణ్ రిబ్బన్ కట్ చేసి ప్రార్థనతో ప్రారంభించారు. అనంతరం దైవ కుమారులైన పాస్టర్ దావీద్, సిస్టర్ మంజుల దంపతులు మరియు సంఘ సభ్యులు ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్లాపూర్ గ్రామస్తులు మరియు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన క్రైస్తవ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థన చేశారు. అందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేవుని మందిరం గురించి వ్రాయబడిన మాటలు చదువుతూ ఉన్నారు. 2వ అధ్యాయం 7వ వచనాలు చదువుకుంటున్నాం. దాసులుగా మేమందరం కలిసి స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాము. ఈ మందిరము మీరు అనుగ్రహించండి, ఈ మందిరమును మీరు స్థాపించండి, ఈ మందిరమును మీరే ప్రతిష్ఠ చేయమని యెహోవా వాక్కు. మునుపటి మందిరము కంటే మించిన మహిమ ఈ మందిరం మీద దేవుడు కుమరించునుగా. దేవుని మహిమా స్థలముగా, మహిమా మందిరముగా ఈ మందిరముగా. అందరూ బయటికి రావాలి. అందరి యొక్క ఇష్టవస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపెదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ మందిరానికి ప్రభు ఇస్తున్న ఒక ప్రత్యేకమైన వాగ్దానము. నేను వందనాలు. ఈ దినమున దాసులుగా మేమందరం కలిసి స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాము. ఈ మందిరము మీరు అనుగ్రహించండి, ఈ మందిరమును మీరు స్థాపించండి, ఈ మందిరమును మీరే ప్రతిష్ఠ చేయమని ప్రార్థన చేస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నాయనా, మీ చేతుల ద్వారా ఈ కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, ప్రత్యేక రీతిలో నాయనా మాకు ముందుగా మీరు మీ మహిమతో ఈ మందిరం యేసయ్య నామం కొరకు ప్రతిష్ఠ చేయించున్నాము. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో ఉన్న పవిత్ర జహంగీర్పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఉరుసు ఈ రోజు గంధంతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో స్థానిక షాద్నగర్ ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్తో పాటు వక్ఫ్ బోర్డు చైర్మన్ ఉజ్మతుల్లా హుస్సేని పాల్గొన్నారు. అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ఉరుసుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుండి మతాలకు అతీతంగా ప్రజలు ఇక్కడికి తరలివస్తారు. ప్రతి ఏటా జనవరి 15 నుండి 17 వరకు ఉరుసు జరుగుతుంది. నేడు గంధంతో ప్రారంభమైన ఉరుసు ఉత్సవాలు చివరి రోజు కట్న ఖురాన్తో ముగుస్తాయి. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది వక్ఫ్ బోర్డు. అలాగే అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవడంతో పాటు పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు షాద్నగర్ జోన్ డీసీపీ శిరీష తెలిపారు.
అభూత కల్పన కల్పిస్తారు. అటువంటిది కాదు. లోకల్ ఒక డెవలప్మెంట్ కమిటేస్తాం. మనం ఏదేది అవసరమో ఏది ప్రియారిటీ మీకు అడగకపోయినా నాకు ఒక జిత్తు ఉండే ఈడ ఒక 10 కోట్లు 15 కోట్లు శాంక్షన్ చేయించాలని చెప్పి నేను శాంక్షన్ చేయించాం. అది కూడా మన హద్మతుల్లా బాయ్ ఉన్నందుకు चेयरमैन गाరు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాడు. एमएलए साहब जो पूछ रहा वो करना है नहीं पूछे भी पड़ता हूँ मैं, मेरा मालूम है. अपना साथ ही अजहरुद्दीन भाई भी आ गए. परसों में असेंबली में बोल दिया मैं आपका जाने के बाद दादा से बाबा से आपको मिनिस्टर आ गए थोड़ा वहां भी नजर रखना बोलकर बोले. हाँ जरूर रखेंगे आएंगे बोल दिया. ఏదన్నుండని చైర్మన్ సహకరిస్తాడు, మంత్రి సహకరిస్తాడు. ముఖ్యంగా మన స్థానిక ఎప్పుడు మన వ్యాపారాలు మన బిజినెస్ కాదు బాబాకు మనం ఏం చేస్తున్నాం అనేది కాదు. నేను सारे मुसलमान भाइयों से गुजारिश करना देता हूँ. रहा अभी हमारे एमएलए साहब पिछली बार उर्स में यहाँ पर आया था और बीच में भी यहाँ पर मैं एक बार आके गया था. यहाँ पर खामोश तरीके से आकर यहाँ पर तमाम देख के गया कि यहाँ पे क्या हालात है, क्या डेवलपमेंट का काम है, यहाँ पर मैं देख के गया हूँ. और यहाँ के जितने भी जो डेवलपमेंट काम हुए हैं वो पिछली राजेश रेड्डी साहब की हुकूमत में हुए हैं और फिर वापस जनाब रेवंत रेड्डी साहब की हुकूमत में ही होंगे. फिर वापस एमएलए साहब जब भी मिलते हैं चाहे पार्टी के मीटिंग्स में हो चाहे हुकूमती प्रोग्राम में जब भी मिलते हैं तो जहांगीर पीर दरगाह के यहाँ पर डेवलपमेंट के बारे में बात करते हैं. खास तौर पर समा खाना को लेके, खास तौर पर यहाँ के जो रोड वाइंडिंग को लेके और यहाँ पर जो दुकानें हैं दुकानों की जो मुश्किलात हो रही है उनको किस तरीके से एक सेंट्रलाइज करेंगे, चैनल एक सही तरीके से एक बाजार बनाएंगे. यहाँ पर बनाने से रोजगार का मौका मिलेगा. अगर ये मुकाम अगर डेवलप हो गया, यहाँ पे डेवलप हो गया तो आने जाने वालों का जब लोग यहाँ पर आने जाने लगेंगे पब्लिक रोटेशन होगी तो यहाँ पर रोजगार के मौके भी मिलेंगे. डायरेक्ट और इनडायरेक्टली लोगों में एम्प्लॉयमेंट बढ़ेगा. और एमएलए साहब का खास तौर पर एक ऑफिस को लेके, समा खाना को लेके और ड्रेनेज को लेके बहुत दिन से है क्योंकि काम बड़ा है. राजेश रेड्डी साहब की हुकूमत में जो काम हुआ उसके बाद से कोई डेवलपमेंट का काम यहाँ पर नहीं हुआ. काम बड़ा है, इसके लिए इसको एक प्लानिंग की जरूरत होती है. ऐसा नहीं है कि छोटा काम है आए. దొంగతనం ఎలా గూగుల్లో సెర్చ్ చేసి కొందరు దుండగులు ఆలయంలో చోరీకి పాల్పడిన ఘటన హైదరాబాద్లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. అర్ధరాత్రి గుడిలో దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన 5 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాళ్ళని పోలీస్ స్టేషన్కి తరలించారు. వాళ్ళ నుంచి 26 లక్షల బంగారం, వెండి ఆభరణాలతో పాటు 2 బైక్స్, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కూకట్పల్లిలోని సర్దార్ పటేల్ నగర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత వారం క్రితం దొంగతనం జరిగింది. ఈ దొంగతనానికి పాల్పడిన కండ్లకోయకు చెందిన నీలపు నీలయ్య, ఎం మల్లికార్జున్, భాష్య, వెంకట మోహిత్ కుమార్, దొన్నపోతుల పవన్ కళ్యాణ్, దండి అనిల్ తేజ, కంబాపు విజయ్, తంగళ్ల మణికంఠ, దుర్గాప్రసాద్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఏదైనా ఆలయంలో చోరీ ఎలా చేయాలని గూగుల్లో వెతికి చోరీ పాల్పడినట్లు నిందితులు తెలిపారు. ప్లాన్ ప్రకారం వీరు ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి సర్దార్ పటేల్ నగర్లోని వెంకటేశ్వర ఆలయంలోకి చొరబడి బంగారు, వెండి ఆభరణాలు అపహరించి సూట్ కేసులో పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఆలయ పూజారి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 26 లక్షల ఆభరణాలు, ద్విచక్ర వాహనం, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారందరినీ రిమాండ్కి తరలించారు.
అన్న పోనీ ముందు పోనీ. రా అంజీ जूम से फेस कंफर्ट दो ఎలా కనబడుతుంది మాస్క్ ఏం కనబడదు మీ అందరికి తెలుసు మన లాస్ట్ ఈ మంత్ 7th రోజు మనకు ఒక టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అఫెన్స్ గురించి మీ అందరికి కూడా తెలుసు. మీరు ఆ రోజు వార్త కూడా ఇస్తున్నారు. ఆ రోజు మనం అక్కడ పోయిన తర్వాత అక్కడ వెరిఫై చేస్తే దాదాపుగా 15 నుంచి 20 తులాల మధ్యలో సిల్వర్ అండ్ ఈ ఆర్నమెంట్స్ పోయినాయని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆడ మనం వెరిఫై చేసినాము. తర్వాత దాని మీద మన గౌరవ డీసీపీ గారు రితిరాజ్ మేడం గారు వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సిసిఎస్ టీం, అదే మన వారి యొక్క డీసీపీ గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఇన్స్పెక్టర్ అందరం కలిసి దీన్ని ప్రెస్టేజ్ గా తీసుకున్నాం. ఎందుకంటే ఈ టెంపుల్ తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 20వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్ను విజయవంతం చేసేందుకు చాంద్రాయణకోటలో ఆటో డ్రైవర్లు షేక్ బాద్షా, బర్కత్ మరియు ఫిరోజ్ ఆధ్వర్యంలో భారీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ILWF ఆటో డ్రైవర్ బంద్ అసోసియేషన్ చైర్మన్ మీర్ ఇనాయత్ అలీ బక్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చైర్మన్ మీర్ ఇనాయత్ అలీ బక్రీ మీడియాతో మాట్లాడుతూ ఆన్లైన్ రవాణా సంస్థలైన ఓలా, ఉబర్ మరియు ర్యాపిడోల వల్ల సాధారణ ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓలా, ఉబర్ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వైట్ ప్లేట్ వాహనాలను వాణిజ్య అవసరాల కోసం వాడుతున్నాయని, దీనివల్ల రవాణా శాఖ ఆదాయం తగ్గడమే కాకుండా ఆటో డ్రైవర్ల పొట్టకొడుతున్నాయని విమర్శించారు. రవాణా శాఖ అధికారులు అక్రమ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు. इनायत भाई నేను ఇనాయత్ అలీ బాక్రీ ILWF చైర్మన్. 20 जनवरी టోటల్ ఆటో స్ట్రైక్. మా ప్రతి మెంబర్స్, ప్రతి ఆటో డ్రైవర్ నుంచి మా రిక్వెస్ట్, మా ఇబ్బంది టోటల్లీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ రోజు 20కి మీరు కంపల్సరీ బంద్ చేయాలి. ఆటో డ్రైవర్ బంద్ చేస్తే ఓలా, ఉబర్, ర్యాపిడో పోర్టల్ తర్వాత మా మీద దారి అయింది. ఆ దారికి మీరు ఆలోచన చేసేందుకు ఈ రోజు 20కి బంద్ చేద్దాం. సీఎం కి, కమిషనర్ పోలీస్ కి, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కి అందరికి అర్థమైతే మీరు 20కి బంద్ చేస్తే, సక్సెస్ చేస్తే कंपलसरी మా प्रॉब्लम सॉल्व अयिंदी, लेकुंटे प्रॉब्लम राबोयే रोज। मैं आज चंद्रायणगुट्टे पे हम तमाम ऑटो ड्राइवर्स एक जगह जा रहे हैं। ILWF का आप तमाम जानते हैं 20 तारीख को स्ट्राइक है और ये 20 तारीख की जो बंद मनाया जा रहा है वो सिर्फ ऑटो ड्राइवर के हुकूक के लिए ओला, उबर, रैपिडो पोर्टल के खिलाफ एक मुहिम के तहत पे मनाया जा रहा है। और ऑटो ड्राइवर्स का जो किराया बढ़ना चाहिए, पिछले 14 साल से ऑटो ड्राइवरों का किराया नहीं बढ़ाकर जो जुल्म की गई उसके लिए किया गया है। और तीसरा जो अहम हमारा मुद्दा है वो ऑटो ड्राइवरों की फैमिलीज का वेलफेयर। और ऑटो ड्राइवरों पे शहर से ज्यादा 17 लाख व्हाइट प्लेट गाड़ी ओला, उबर, रैपिडो, पोर्टल, स्विगी, जोमेटो में चल रहे हैं। ये व्हाइट प्लेट गाड़ीज का कोई इंश्योरेंस सिस्टम या कोई चीज नहीं है। और हम ये नहीं चाहते कि पेट की रोजी कमाने वाले शख्स के खिलाफ नहीं है हम, मगर उसका भी येलो प्लेट होना चाहिए, उसका भी एड्रेस होना चाहिए, उसका भी तरीका होना चाहिए। और बिना तरीके के सरकार
एक 50,000 की गाड़ी लेने वाला जितना कमा रहा ऑटो वाला उतना ही कमा रहा। और ऑटो को 3 लाख डिस्ट्रिक्ट के ऑटो यहाँ शहर में चल रहे हैं, वो डिस्ट्रिक्ट के ऑटो 1.5 लाख का ऑटो, उसके सामने ये 5 लाख का ऑटो चलता है। तो जाहिर ही बात है ये ऑटो 15 साल के बाद आरटीए बाज़ाब्ता जब्त कर लेता है ये ऑटो को, फिर नया ऑटो देता है। और वो डिस्ट्रिक्ट का ऑटो ने फिर 1.5 लाख का ऑटो लेके फिर बेच के नया ऑटो लेके आता है। तो ये जुल्म और ज्यादती है हमारे साथ, ये जुल्म और ज्यादती के खिलाफ సికింద్రాబాద్ ప్రాంత అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రతి సికింద్రాబాద్ బిడ్డ పోరాడాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ను ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్గా చేయాలనే డిమాండ్తో కంటోన్మెంట్లోని క్లాసిక్ గార్డెన్లో ప్రజలు మరియు మేధావులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్ ఉనికిని కాపాడాలని కోరుతూ ఈ నెల 17న ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు నిర్వహించనున్న శాంతి ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ ర్యాలీ రాజకీయాలకు అతీతంగా ప్రాంతీయ ప్రయోజనాల కోసం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేశానని కేసు నమోదు చేయడంపై తలసాని తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు సహజం, నాపై పెట్టిన కేసులను న్యాయపరంగా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే చట్టం అందరికీ సమానంగా ఉండాలి. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ముఖ్యమంత్రి అసభ్యకరంగా మాట్లాడితే వారిపై కూడా కేసులు నమోదు చేయాలి. ప్రతిపక్షంపై ఒకలా ప్రభుత్వంపై మరలో చట్టం ఉంటే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. చట్టాన్ని దుర్వినియోగం చేస్తే న్యాయపరంగా పోరాటం చేస్తామని, బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని తలసాని స్పష్టం చేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇంకొద్దిసేపట్లో రాబోతున్నారు. వారికి మనమందరం కూడా లోపలికి వచ్చి గట్టిగా సపోర్ట్తో వెల్కమ్ పలకవలసిన రోజు. మన నాయకులు ఇచ్చేశారు గట్టిగా సపోర్ట్తో. మాజీ మంత్రివర్యులు, ఉత్తమ నాయకులు సికింద్రాబాద్ పేరును రూపుమాపుతున్న మరి ఈరోజు మొత్తం మరి ఉద్యమం చేకూర్చే విధంగా ఈరోజు కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీలో మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి మరి గజ్జల నాగేష్ గారు అధ్యక్షత వహిస్తారు. అదేవిధంగా బోర్డు సభ్యులందరూ కూడా మీదికి రావాలి. డివిజన్ అధ్యక్షులు మరి మన పార్టీ అధ్యక్షులు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అందరినీ కూడా మన వారితో పాటు మరి ఉద్యమ నాయకులు, మరి కార్యకర్తలు, మరి మిగతా నాయకుల యొక్క ఆశా జ్యోతి సికింద్రాబాద్ పేరునే రూపుమాపడానికి చేస్తున్న కుట్రను తిప్పికొట్టడానికి అందరికంటే ముందుగా ఈ యొక్క కార్యక్రమంలో ముందుగా మరి మనందరినీ కూడా ఈ కోరుతున్నాము. సికింద్రాబాద్ ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఇది మా హక్కు. ఇది మా యొక్క జన్మదినం ఏ విధంగా ఉంటుందో ఇది జన్మంతో కూడుకున్నది. మా తల్లిదండ్రులను వేరు చేస్తే మేము ఊరుకోము, మా పేరును మారుస్తే మేము ఊరుకోము. ఇది మా హక్కు అని చెప్పేసి అందరికంటే కూడా గొంతెత్తి ముందుకు నడుపుతున్న మా అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మన అందరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ బచావో అనేటువంటి కార్యక్రమాన్ని మా అస్తిత్వం, మా ఆత్మగౌరవం, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి సికింద్రాబాద్ ప్రజల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ఈ ప్రభుత్వం దెబ్బతీసేలాగా ప్రవర్తిస్తుంది. కాబట్టి దానికి నిరసనగా తిరిగి 220 సంవత్సరాల చరిత్ర సికింద్రాబాద్. ట్యాంక్ బోర్డ్ నుంచి అటువైపు హైదరాబాద్, ఇటువైపు సికింద్రాబాదు కంటోన్మెంటు, బోయిన్పల్లి, బొల్లారం కానివ్వండి, అదేవిధంగా అల్వాల్ ప్రాంతాలు కానివ్వండి, మేమందరం సికింద్రాబాద్ బిడ్డలుగా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు. మా తాతలు, ముత్తాతలు, పూర్వీకులందరూ కూడా సికింద్రాబాద్ చరిత్రని దేశవ్యాప్తంగా రాష్ట్రపతి గారు వస్తే వారి నిర్ణయం ఇక్కడనే ఉంది. రైల్వే జీఎం గారు, రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్, నిజాంగంజ్ మోటా మార్కెట్, బోయిన్పల్లి మోలా మార్కెట్, పెరడ్ గ్రౌండ్ కానీ, ఆర్ట్స్ కాలేజ్ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా మహబూబ్ కాలేజ్. అంటే ఈ భూమితోని, ఈ మట్టితోని మాకందరికీ సంబంధాలు ఉన్నాయి. మా తల్లిదండ్రుల పేరు మారుస్తామంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. మొన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు, నేను సికింద్రాబాద్ జోలికే పోలేదని. ఇక్కడ ఏదైతే కంటోన్మెంట్ ఆఫీస్ ఉందో దాని పక్కన నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ని మల్కాజిగిరికి ఇచ్చేసి
బేగంపేట పోలీస్ స్టేషన్ మల్కాజిగిరి, హోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ మల్కాజిగిరి, ఇట్లా అన్ని పోలీస్ స్టేషన్లలో ఆల్రెడీ వాళ్ళు వచ్చి వర్క్ చేస్తున్నారు. మా అస్తిత్వం మీద చెప్పకూడదు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.